దేవుడి మాటను సొలొమోను వ్యతిరేకించుట వలన తన కుమారుడు రాజుగా అభిషేకించబడిన తరువాత ఎన్నో అపజయాలు కలిగాయి. సొలొమోను 40 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించాడు. 60 సంవత్సరాల వయసులో సహజ మరణం పొందాడు. సొలొమోను రచించిన ప్రసంగి గ్రంథంలో పశ్చాత్తాపంతో అతనికి కలిగిన మారుహృదయం కనబడుతుంది. ఈ గ్రంథంలో సొలొమోను తన తరువాత తరానికి ఈ విధంగా చెప్పాడు: లోక ఆకర్షణలన్నీ వ్యర్థం. మనం చేసే మంచి పనులు, చెడ్డ పనులు మరియు గూఢమైన ప్రతి అంశంను గురించి దేవుడు విమర్శ చేయునప్పుడు అవన్నీ తీర్పులోనికి వస్తాయి. కాబట్టి ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత ఘనత ఉన్నా దేవుని కట్టడలను, ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడే దేవునికి ప్రేమకు పాత్రులం అవుతాము అని ఎంతో చక్కగా